హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారు, ఏం చేశారు, అధికారంలోకి వచ్చి ఏం చేశారు, ఏం చూపించారు అంటే కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి ఎవరు కూడా చేయలేనటువంటి పని. అంటే 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశానికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయో, ఎంతమంది మంత్రులు వచ్చారో, ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారో, ఎంతమంది సర్పంచులు వచ్చారు, ఎవరూ చేయలేనటువంటి పని పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయిన తర్వాత, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చూస్తుంటే ఇది కదా అసలు సిసలైనటువంటి స్వతంత్రం. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కదా అసలు సిసలైనటువంటి గ్రామ స్వరాజ్యం వచ్చింది. ఇది దేశానికి ఇక్కడి నుంచే, ఆంధ్రప్రదేశ్ నుంచే గ్రామ స్వరాజ్యం అనేటువంటిది పరిచయం అవుతుందేమో అనుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్ని గ్రామాలకు రోడ్లు వేస్తుంటే, అది కూడా అడవి తల్లి బాట పట్టి ఆయన తిరిగినటువంటి గ్రామాల నుంచి తిరగనటువంటి కనిచూపు మేరల కనిపించినటువంటి గ్రామాలకు కూడా రహదారులను అనుసంధానం చేస్తూ, మంచినీళ్ళు ఇస్తూ, కరెంటునిస్తూ, మౌలిక వసతుల్ని ఇప్పుడు కల్పించేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారే ఒక మార్గదర్శిగా కనిపిస్తున్నారు అంటే ఆలోచించండి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది మంత్రులు వచ్చారు, ఎవరో చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారు అంటే మనం ఆయనను చూసి ఎంత గొప్పగా భావించాలో ఆలోచించండి. ఇక్కడ రీసెంట్గా ఒక చిన్న పిల్లలు కొంతమంది వచ్చి వైరల్ అవుతున్నటువంటి వీడియో, మా ఊరికి రోడ్డు అయింది సార్, మేము స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది అని చెప్తే నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి శాంక్షన్ చేశారు. అంతకుముందు అరకు, పాడేరు, నర్సీపట్నం కావచ్చు, అనేక ఏరియాస్లో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఊరిలో ఉండేటువంటి గ్రామాలను, ప్రజలను సాధారణ ప్రజల్లాగా అందరికీ దొరికేటువంటి ఫలాలను వాళ్ళకే అందించడం కోసం మొట్టమొదట ఆయన అధికారంలోకి రాగానే ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకు అంటే రీసెంట్గా మనం ఒక మహిళా క్రికెటర్ కెప్టెన్గా ఉన్నటువంటి ఆమె, మా ఊరికి రోడ్లు లేదు సార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఆ వరల్డ్ కప్ గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి వాళ్ళని సత్కరించినప్పుడు మాకు ఊరికి రోడ్డు లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు. ఈవెన్ అంతకు ముందు కూడా ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే ఒక మహిళా క్రికెటర్గా ఆమె ఆ ఊరికి రోడ్డు లేదని చెప్పిన తర్వాత వెంటనే ఒక గంటల వ్యవధిలోనే శాంక్షన్ చేయించారు, బాగానే ఉంది. కానీ అలా ఒక మట్టిలో మాణిక్యం ఈరోజు దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఇంకొక కానిస్టేబుల్ అభ్యర్థి తన కానిస్టేబుల్ నియామక పత్రాలు తీసుకోవడం కోసం స్టేజ్ మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో మా ఊరికి రోడ్డు లేదని అడిగితే పవన్ కళ్యాణ్ గారు నిమిషాల్లోనే శాంక్షన్ చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దానికి నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక అంత మారుమూల కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక గిరిజన ప్రాంతాల్లో ఒక 10 కుటుంబాలు ఉండేటువంటి ఆ విలేజ్ నుంచి ఒక కానిస్టేబుల్గా వచ్చి ఈరోజు తన ఎంతమంది పోటీ పరీక్షల్లో తను విజేతగా నిలిచి తను ఉద్యోగం సాధించగలిగితే, వాళ్ళకి మంచి ఏది రోడ్డు లేకుండా, కనీసమైనటువంటి మౌలిక వసతులు, కరెంటు, నీరు, విద్య, వైద్యం ఏది లేకుండా బయటకు వచ్చి ఇంత కష్టపడి చదువుకుంటే ఒక కానిస్టేబుల్ అయితే, అదే అన్ని వాళ్ళకి అవకాశాలు ఇస్తే, ఈ దేశంలో ఉండేటువంటి అన్ని ఫలాలు అందరికీ ఎలా దొక్కుతున్నాయో వాళ్ళకు కూడా అదే అవకాశాలు ఇస్తే, వాళ్ళలో ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది ఐపీఎస్లు, ఎంతమంది సైంటిస్టులు లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులు అవుతారో అని భావించారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అధికారంలోకి వచ్చి రాగానే ఒక ఉద్యమంలాగా అడవి తల్లి బాట పట్టి రోడ్లు వేసి, డ్రైనేజీలు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, ఈ దేశంలో ఎవరూ చేయలేనటువంటి, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటిది, వాళ్ళు నాకు ఓటేసారా లేదా, లేకపోతే నెక్స్ట్ టైం ఓటు వేస్తారా లేదా అనేది ఏమీ ఆలోచించకుండా వాళ్ళ కోసం, వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలుగు తీయడం కోసం, వాళ్ళు అందరిలాగానే ఫలాలు అనుభవించాలని ఆలోచించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్లు వేసి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో డెఫినెట్గా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు భారతదేశానికి అసలు సిసలైనటువంటి స్వాతంత్రం, గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ నుంచే 77 సంవత్సరాల తర్వాత మనకి వికసించబోతుంది ఈ వికసిత్ భారత్లో అని మనకు అర్థమవుతుంది.